మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు స్పెషల్ స్టోరీలో భాగంగా నిజామాబాద్ జిల్లాకి అయితే రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని కోర్ట్ సర్కిల్లో మనం ఉన్నామండి. సో ఇక్కడ ఒక పోలీస్ అన్న గురించి మనం మాట్లాడుకోవాలా. ఇప్పుడున్న నవే డేస్లో మనకు ఒక 10 రూపాయల నోట్ దొరికినా, ఒక 5 రూపాయల చిక్క దొరికినా కూడా మనం వదిలిపెట్టాం, మనం తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ నేను ఒక స్టోరీ అయితే చెప్తాను. నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఏదైతే మనకి ఫైజుద్దీన్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి మనం మాట్లాడుకోవాలా, చాలా నిజాయితీ పరుడు అని చెప్పుకోవాలా. దాదాపుగా 1 ఇయర్లో తిన క్రెడిట్లో చాలా వరకు కూడా క్రెడిట్స్ అయితే నేను. సో ఇతని ఖాతాలో చాలా వరకు కూడా మంచి పనులు చేసినట్టు మనకి ఒక క్రెడిట్ అయితే ఉంది. సో ఈ ఫైజుద్దీన్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ కావాలి అన్న తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే లేకపోతే ఎక్కడికో స్టేషన్కో వెళ్ళిన టైంలో అతని దగ్గర ఉన్నటువంటి బంగారం, అంటే 3 గ్రాముల బంగారం అయితే ఆయన పోగొట్టుకున్న తర్వాత ఎవరైతే ఫైజుద్దీన్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఆ బంగారం దొరకడంతో తను ఏం చేశాడు, నిజాయితీ చాటుకున్నాడండి. నిజంగా చెప్పాలంటే ఎవరైతే వాళ్ళ హైయర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో సిఐ గారు ప్రసాద్ గారి నేతృత్వంలో తన ఆధ్వర్యంలో ఆ 3 గ్రాముల బంగారాన్ని అయితే ఫైజుద్దీన్ అయితే ఇచ్చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి మానవత్వం కలిగినటువంటి మనుషులు ఉన్నారా అని చెప్పేసి కూడా మనకు అనుకుండొచ్చు. కాకపోతే ఫైజుద్దీన్ గారిని చూసే మాత్రం ఖచ్చితంగా ఉన్నారా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా మల్టిపుల్ టైమ్స్ మనకి ఫోన్స్ కావచ్చు, దాంతోపాటు హ్యాండ్ బ్యాగ్స్, దాంతోపాటు మనకి తాజాగా బంగారంకి సంబంధించి 3 గ్రాముల బంగారం అంటే అసలు ఎవరు కూడా ఇవ్వాలని అనుకోరండి. నిజంగా చెప్పాలంటే ఆబ్వియస్లీ ఆయన ప్లేస్లో ఉంటే మాత్రం అది దొరికేది కాదు. కాకపోతే ఒక నిజాయితీ పరుడిగా చెప్పుకోవాలా. తన విధుల్లో భాగంగా ఆయన నిజాయితీని అయితే చాటుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ దొరికిందని చెప్పుకోవాలి. ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయండి. సో ఇవాళ తను మాట్లాడాలి అని అంటే కూడా నేను మాట్లాడలేనన్నా. ఎందుకంటే చెప్పలేము, అది మేము మాట్లాడలేము, మేము మీడియా ముందుకు రాలేము అని చెప్పేసి ఫైజుద్దీన్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చాలా వరకు కూడా మీడియా ఛానల్స్ మనం చూస్తుంటాము. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, చాలామంది అధికారులు మీడియాని చూడగానే చాలామంది మేము మాట్లాడతాము ఉత్సాహంగా అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా తారుమారు అయిపోయిందని చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న నేను ఏం చెప్పానన్నా, నేను ఇట్లాంటి ఎన్నో చేస్తున్నాము, ఓకే మీరు మమ్మల్ని చూపించుకుంటూ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మనము ఈ స్టోరీ అయితే చేసినాము. సో ఇందులో భాగంగానే ఇక్కడ కోర్ట్ సర్కిల్లో వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఏదైతే మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా వాళ్ళ వంతు కృషిలో భాగంగా సేఫ్టీ చాలా వరకు కూడా ఎవరైతే బైక్లు తీసుకొని వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ చేసేవాళ్ళు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు పట్టుకొని వాళ్ళకైతే ఒక కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో చలన్స్ అయితే వేసి పంపిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ కోర్ట్ సర్కిల్లో చాలా వరకు కూడా ఈ విధులైతే నిర్వర్తిస్తూ ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే ఫైజుద్దీన్ గురించి మనం మాట్లాడదాం. అన్న మీరు ఒక్కసారి 1 మినిట్ మాట్లాడండి. మీరు మీ క్రెడిట్స్ చాలా ఉన్నాయి, మీకు ఎన్నోసార్లు మీకు హ్యాండ్ బ్యాగ్స్ దొరికినా కూడా మీరు ఇచ్చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారన్న ఇప్పుడున్న జనరేషన్లో మీలాంటి వాళ్ళని చూస్తే చాలా వరకు కూడా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. నిజంగా మీలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి పోలీస్ అన్నలకి హ్యాట్సాప్ చెప్పాలి. సో ఇక్కడ దాదాపుగా కూడా పోలీస్ ఆఫీసర్స్ అంటేనే ఒక నమ్మకం అండి. నమ్మకం, నిజాయితీ నిదర్శనానికి మారు పేరుగా ఎవరైనా ఉన్నారంటే నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైజుద్దీన్ అని చెప్పుకోవాలి. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.